హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్గా చేసుకునే అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ అంటే అందరూ ఒకేలా చేయరు కదా. నేనైతే మా గోదావరి జిల్లాలో ఫంక్షన్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో చూపించబోతున్నాను. ఈ అరటికాయ బజ్జీని చేసుకోవడానికి పచ్చి అరటికాయ తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటే కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు శనగపిండి, పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి పిండికి పట్టుకునేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా క్రష్ చేసుకున్న వామును కూడా వేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అరటికాయ ముక్కను తీసుకుని పిండిలో ముంచుకుని ఈ విధంగా బజ్జీలాగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ బజ్జీలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈసారి చాలా బాగుంటాయి.